ఇప్పుడైతే 10 మేమొస్తే 15 అన్నారు. కేసీఆర్ ఉండంగా ఇచ్చే పైసలు కూడా వస్తలేవు కదా. కేసీఆర్ గారు ఉండంగా వానకాలం 5 యాసంగి 5 అంటే 10,000 వచ్చు. ఇప్పుడు నువ్వు ఎంత ఇస్తున్నావు? వానకాలం గుండుసున్న పెట్టినావు, యాసంగికి 6,000 ఇస్తా అంటున్నావు. అందులో కూడా కోతలు పెడతా అంటుండు. మళ్ళీ ఆ 6,000 కూడా అందరికి కాదట. ఇప్పుడు మళ్ళీ ఏందో అధికారులు తిరుగుతారట, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దో నిర్ణయిస్తారట. అందులో కొందరికే 6,000 ఇస్తారట. అంటే వానకాలం ఎగబెడితివి, యాసంగిలో కోతలు పెట్టబడితివి. అందువల్ల రైతు సోదరులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఊళ్ళలోకి వస్తే ఎకరానికి 15,000 రూపాయలు చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చి తీరాల్సిందే అని ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయండి అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున పిలుపునిస్తా ఉన్నా. వానకాలం ఇయ్యవాను, వానకాలమి యాసంగి 2 కలిపి 15,000 రూపాయలు రైతులకు ఇస్తేనే నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు. ఇంకా అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటుండే అంటే 2 పంటలకు కాదు 3 పంటలకు రైతు బంద్ ఇవ్వాలన్నాడు. 3 పంటలకు రైతు బంద్ ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి 1 పంటకే ఇస్తున్నావు కదా. ఇప్పుడు నువ్వు 2 పంటలు ఎగ్గొట్టుతున్నావు కదా. దీని గురించి నీ సమాధానం ఏంటి అని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. రాష్ట్రంలో 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వ్యవసాయం చేసే రైతుకు ఇస్తాం, రైతుకి ఇస్తున్నామని కౌలు రైతుకు ఎగబెట్టాం, కౌలు రైతుకి ఇస్తున్నామని రైతుకు ఎగబెట్టాం. ఇద్దరికి కూడా రైతు బంధు ఇస్తా అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏమైపోయింది? కౌలు రైతులకు ఎందుకు ఇస్తలేవు అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు కౌలు రైతుల కోసం పెద్దగా నోరు తెరిచిన రేవంత్ రెడ్డి ఇవాళ నోరు మూగబోతున్నది. కౌలు రైతుల గురించి విలేకరులు ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి తలకాయ కిందికేసుకుంటున్నాడు, నోరు మూసుకుంటున్నాడు. వ్యవసాయ మంత్రి ఏమో వాళ్ళిద్దరు చూసుకోవాలి, మాకు సంబంధం లేదంటుండు. మరి ఎలక్షన్ల ముందు ఏమన్నారు? గొంతు పెద్దగా తెరుచుకొని నోరు పెంచుకొని కౌలు రైతుకు కూడా ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీ కౌలు రైతులను మోసం చేసింది అన్నాడు. 22 లక్షల మంది కౌలు రైతులకు కూడా ఇచ్చి తీరాలి, మేము వస్తే ఇస్తాము అన్నాడు. మరి నువ్వు వచ్చి ఏడాది దాటింది కదా, మర్చిపోయినావా కౌలు రైతుల్ని? కౌలు రైతులు ఎందుకు నీకు గుర్తొస్తలేరు నేను అడుగుతా ఉన్నా. అంటే రైతును మోసం చేసినావు, కౌలు రైతును మోసం చేసినావు. 3 పంటలకు ఇస్తా అన్నావు, 1 పంటకు కూడా చక్కగా ఇయ్యని పరిస్థితి వచ్చింది. 15,000 ఇస్తా అన్నావు, 9,000 ఎగబెట్టినావు, 6,000 ఇస్తున్నావు. ఇదేనా రైతు రాజ్యం? ఇందుకోసమే నీకు సంబురాలు నిర్వహించాలనా? ఇందుకోసమే రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు చేయాలనా? 9,000 ఎగబెట్టినందుకు, వానకాలం రైతు బంధు ఇయ్యనందుకు, కౌలు రైతుల్ని మోసం చేసినందుకు, 3 పంటలకని 1 పంటకు ఇయ్యనందుకు రేవంత్ రెడ్డికి క్షీరాభిషేకాలు చేయాలనా నేను అడుగుతా ఉన్నా. అందుకే ఊర్లలోకి వస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇచ్చిన మాట ప్రకారంగా 15,000 ఇవ్వాల్సిందే, కౌలు రైతులకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తూ ఉన్నది. వ్యవసాయ కూలీలు అప్పుడు ఏమన్నారు? రైతులకు మేలైంది కానీ వ్యవసాయ కూలీలకు మేలైతలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు 1,000 రూపాయలు చొప్పున వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఏడాది అయితే 1 రూపాయి అయితే ఇవ్వలే. ఇప్పటికీ ఏడాది ఎగబెట్టినాం. ఇప్పుడేమంటుండు? మేము వ్యవసాయ కూలీలను గుర్తించినాం, 10 లక్షల మందికి ఇస్తాము అంటున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి. 50 లక్షల ఉపాధి హామీ కార్డుల కింద 1,02,00,000 మంది కూలీలు ఉన్నారు. 1,02,00,000 మంది మట్టి పనికి, ఉపాధి హామీ పనికి వెళ్తుంటే అందులో 10 లక్షల మందికే ఇస్తా అంటుండు రేవంత్ రెడ్డి. అంటే 90 లక్షల మందికి ఉపాధి హామీ కూలీలకు కూడా ఎగబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇదెక్కడి నీతి?